ఇటీవలే గతించిన తమిళ సూపర్ స్టార్ డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? కెప్టెన్ అని విజయకాంత్ ని మాత్రమే తమిళ ఇండస్ట్రీలో ఎందుకు పిలిచారో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. ఈయనకు సంబంధించిన సోషల్ మీడియాలో అనేక వార్తలు ఏర్పడుతున్నాయి. విజయకాంత్ కు తెలియని మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగాస్వామి. ఈయన 1952 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. 27 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2015 వరకు నటించి మెప్పించారు. సుమారు 150 పైగా చిత్రాలు నటించి చాలా వరకు మన్నలు అందుకున్నారు. అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించారు. మెగాస్టార్ నటించిన ఠాగూర్ సినిమా అసలు వర్షన్ ని తమిళ్లో హీరోగా నటించింది ఈ విజయకాంతే. దాదాపు 20కి పైగా పోలీస్ కథలు నటించి పోలీస్ అంటే ఒక తనదైన మార్క్ ని నిర్మించుకున్నారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురదు ఇడి ముళయక్కం, సత్తరోరు ఇరవత్తలై సినిమాలతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత అందరూ అతన్ని కెప్టెన్ అని పిలిచారు. ఇక విజయకాంత్ నటించిన చాలా తెలుగు చిత్రాలు తెలుగులోకి డబ్ అవడం జరిగింది. ఇలా ఆయన సుపరిచితులే. ప్రజల సేవలకు చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడం అనేది నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.